వివాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువనేత మహమ్మద్ జాఫర్ షరీఫ్ మృతి తనను తీవ్రంగా కలిచేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాఫర్ అకాల మరణం తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు మైనార్టీ సమాజానికి కూడా తీరని లోటుగా మిగిలిపోయిందన్నారు. నెల్లూరు నగరం కుదూస్ నగర్లోని జాఫర్ నివాసానికి వెళ్లిన మంత్రి ఆనం శోక సంతప్త కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబాన్ని ఓదార్చుతూ ఈ కఠిన సమయంలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ ప్రజాసేవ పట్ల జాఫర్ చూపిన అంకిత భావం రాబోయే తరాల కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి ఆనంద్ తెలిపారు. ఈ విషాదాన్ని భరించే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జాఫర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనార్టీ సెల్ ప్రతినిధులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి ఈ చనిపోయినటువంటి ఈ అబ్బాయి కాదు, కుటుంబ పెద్దలందరూ కూడా మా అందరితో కలిసి ఉండేవాళ్ళు. ఆనం వెంకటరెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి కానీ వీళ్ళందరికీ అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఈరోజు అనుకోకుండా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత చాలా బాధపడ్డారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయడం, మున్సిపాలిటీ కమిటీలు వేయడం, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా పార్టీ ఆత్మకూరు అధ్యక్షుడు చంద్రారెడ్డి గారు, గౌతముద్దీన్ గారు, కౌన్సిలర్ గారు, వీళ్ళందరితో కలిసి అత్యంత సన్నిహితంగా మెలిగి ఒక చిన్న మాట కూడా రాకుండా, పొరపాటు చేయకుండా అందరినీ ఆమోదింపజేసుకుని పార్టీ కమిటీలను వేసుకుని మెంబర్లుగా కూడా పనిచేసి కుటుంబంలో మహిళలైనా ఎంతో ఆప్తులుగా మా సోదరీమణులాగా పెరిగారు. వాళ్ళందరినీ చూస్తుంటే చాలా బాగా చేయగలిగినటువంటి భగవత్ నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి వాళ్ళందరినీ కలవాలని, జాకీ స్నేహితులందరితో కూడా కలిసి మాట్లాడాలని ఈరోజు సమయం చేసుకుని